టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తుఫాను ధాటికి దెబ్బతిన్న బోట్లకు, కొట్టుకుపోయిన వలలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు మత్స్యకారులు. 10-15 రోజులుగా సముద్రం మీద వేటకు వెళ్లకపోవడంతో చాలా కష్టంగా ఉందని వాపోతున్నారు. పునరావాస కేంద్రాలు సైతం అంతంత మాత్రంగానే ఉన్నాయని అంటున్నారు. ప్రకాశం జిల్లా పాకాల సముద్ర తీర మత్స్యకారులు తుఫానుకు పాడైన వలలను బాగు చేసుకుంటున్నారు. పాకాల తీరం నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఏపీ రాష్ట్రంలో మోంతా తుఫాన్ ప్రభావంతో దాదాపు గడిచిన 15 రోజుల నుండి కూడా వేటకు వెళ్లకుండా మత్స్యకారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటు సముద్రం ఒడ్డుకి వాళ్ళ పడవల్ని చేర్చడంతో పాటు భారీ వర్షానికి కొన్ని చోట్ల బోట్లు తాత్కాలికంగా దెబ్బతిన్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళ ఇళ్లలో కూడా వర్షపు నీరు చేరిపోవడంతో వాళ్ళు పునరావాస కేంద్రాలకు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. తిరిగి మోంతా తుఫాను ఎఫెక్ట్ తగ్గింది, ప్రభావం తగ్గినటువంటి నేపథ్యంలోనే తిరిగి సముద్రంలో వేటకు వెళ్ళడానికి మత్స్యకారులు తయారవుతున్నటువంటి పరిస్థితి. ఎన్నో ఒడిదుడుకులు ఇలా వస్తూ ఉంటాయి, ఎన్నో తుఫాన్లు వాళ్ళని పలకరిస్తూనే ఉంటాయి. అయినప్పటికీ వాళ్ళ జీవనాధారమైనటువంటి ఈ వేటనైతే మాత్రం వాళ్ళు వదిలిపెట్టేటువంటి పరిస్థితులు ఉండబోవు. సో అందులో భాగంగానే ఇవాళ నేను ఒంగోలు సంబంధించినటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నాను. ప్రకాశం జిల్లాకు సంబంధించి పాకాల బీచ్ ఒడ్డున సముద్ర తీరంలో మత్స్యకారులు నూతనంగా వాళ్ళ యొక్క వలలను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితులను మనం ఇక్కడ కళ్ళారా చూస్తున్నాం. ఒక మత్స్యకారుడు తన వలని తానే కుట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అన్న, ఎన్ని రోజులైంది వేటకెళ్ళి? 15 రోజులు 20 రోజులు అవుతుందన్న. వలలు మామూలుగా ఎక్కడన్నా కొనుగోలు చేస్తారా, లేకపోతే మీరే అల్లుకుంటారా? ఎక్కడన్నా కొనుగోలు చేసి మేము తయారు చేసుకుంటాము. ఇప్పుడు ఆ తయారు చేసుకున్న వల్ల కూడా చినిగిపోతే వాటిని రిపేర్ చేసుకుంటున్నాం. ఈ వాన ప్రభావంతోనే, తుఫాన్ ప్రభావంతోనే చినిగిపోయాయా? తుఫాన్ పెంపొందుతుంటే చినిగిపోతే అవి రిపేర్ చేసుకుంటున్నాం. జాగ్రత్తగా పెట్టుకున్నా కూడా అవి తుఫాన్ లాభం లేకుండా పోయింది. అట్లా బోట్లు ఉన్నాయి, ఎక్కడన్నా దెబ్బతిన్నాయా? బోట్లోనే దెబ్బతిన్నాయి. బోట్లు కూడా దెబ్బతిన్నాయా? బోట్లు కూడా దెబ్బతిన్నాయి. ఎన్ని? చాలా తిన్నాయి. ఓకే. ఒక్కొక్క దానికి 30,000 కావచ్చు, 40,000 కావచ్చు, చెప్పలేం. అంటే ఇంక వాళ్ళు చేసేవాళ్ళు వస్తారు కదా, ఇంక వాళ్ళు వచ్చినప్పుడు మనం చెప్పలేం. ఇంక వాళ్ళు అంత అడిగితే మనం అంత ఇవ్వాలి. కుటుంబ పరిస్థితి ఎలా జరిగింది 15 రోజులు? సరిగేదేముంది, ఉండవాడి కాడికి వెళ్ళి 10 రూపాయలు అప్పు తెచ్చుకోవటం, తినటం, చేయటం. లేని వాళ్ళేమో అట్నే పస్తులు పండుకొని 2 రోజులకి 3 రోజులకి ఒక పూట తినటం. పునరావాస కేంద్రాలు కూడా పెట్టారు కదా? పెట్టారు. మాకు అసలు ఏమి ఒక్క సహాయం ఏమి అందల. ఇప్పుడు విరిగిపోయిన బోట్లకు కానీ ఆ రిపేర్లు కూడా ఇచ్చే పరిస్థితి కనపడలేదా? అబ్బే ఏం కనపడలా. ఇంకా ఒక మంచి కారుడు కూడా ఇక్కడ మనం చూస్తే వల కుట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అన్న, మీ ఎన్ని బోట్లు ఉన్నాయన్న? నాకు లేదు సార్. బోట్లు లేదా? అంటే కూలికి చేస్తున్నారా? కూలికి చేసుకుంటా. ఎంత వస్తుంది అన్న ఒక రోజుకి కూలికి వెళ్తే? 700-800 సార్. 700-800. సో మామూలుగా అయితే మత్స్యకారులు సొంత బోట్లు కలిగిన వాళ్ళకే చాలా వరకు నష్టం వచ్చింది. మీ కూలికి వెళ్ళే వాళ్ళు డైలీ వెళ్ళకపోతే అసలు గడవనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఎలా గడిచింది 15? వాళ్ళు బాగుంటేగా మా కూలి కూడా దొరికేది. వాళ్ళు బాగుంటేగా మాకు కూలి ఉండేది. అందుకే వాళ్ళు అంత బోట్లో నష్టం వచ్చి 20 రోజులు వాళ్ళు పాటికి వెళ్ళక వాళ్ళకి లేక ఇబ్బంది పడతా ఇట్లా బాగా పోలీసు వాళ్ళు కూడా సముద్రం ఒడ్డుకు రానిక ఎంతో ఇబ్బంది పడ్డారు. వీళ్ళు ఈ 2 రోజులు ఆగమంటున్నారు. మళ్ళీ ఇది చూసాం, మత్స్యకారుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ పాకాలకు సంబంధించి ప్రధానంగా సముద్ర తీర ప్రాంతంలో వాళ్ళు దాదాపు 15 రోజులకి పైగా అయ్యింది వేటకు వెళ్ళి అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి మత్స్యకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వేటకు వెళ్ళక ఒకవైపు ప్రభుత్వము ఆదుకోక జీవన విధానము చాలా కష్టతరంగా మారింది. గడిచినటువంటి 15 రోజులుగా కూడా తాము అప్పు తెచ్చుకొని జీవనాన్ని, కుటుంబాన్ని పోషిస్తున్నాము అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం తరపు నుంచి అందాల్సినటువంటి సహాయం అందితే తప్ప తాము కోలుకునేటువంటి పరిస్థితి ఉండబోదు. దెబ్బతిన్నటువంటి బోట్లకు రిపేర్లకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ 15 రోజుల పాటు కుటుంబాన్నే పోషించడానికి చాలా కష్టతరంగా మారినటువంటి సిచ్యువేషన్లో తిరిగి ఆ బోట్లను రిపేర్ చేయించుకోవడానికి ప్రభుత్వ సాయం ఖచ్చితంగా కావాలని, ఇప్పటి వరకు ప్రభుత్వ సాయం ఏది అందలేదని చెప్పి కూడా ఇక్కడ ఉండేటువంటి మత్స్యకారులు తమ బాధను వెలుబుచ్చుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ భద్రతో లోకేష్, సాక్షి టీవీ, సింగరాయకొండ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం.
సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.